ప్రైమ్ 6 మీడియా. దేవుడికి జలుబు చేస్తుందా, జ్వరం వస్తుందా, దేవుడికి కూడా మందులు వేస్తారా, దేవుడికి కూడా 15 రోజుల పాటు రెస్ట్ ఇస్తారా? వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, శతాబ్దాలుగా కొనసాగుతున్న సనాతన సాంప్రదాయం. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన జగన్నాథ స్వామి ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నారని ఆలయ సాంప్రదాయం చెబుతోంది. అందుకే 15 రోజుల పాటు భక్తులకు దర్శనం నిలిపివేసి ప్రత్యేక గదిలో విశ్రాంతి కల్పిస్తూ ఆయుర్వేద వైద్యం అందిస్తున్నారు. అసలు దేవుడికి అనారోగ్యం ఎలా వస్తుంది? ఈ ఆచారం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏంటి? ప్రతి ఏడాది జ్యేష్ఠ పౌర్ణమి రోజున జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవికి పవిత్ర జలాలు, పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆ అభిషేకం అనంతరం స్వామివారికి జలుబు, జ్వరం వచ్చినట్లుగా భావిస్తారు. అందుకే 15 రోజుల పాటు ప్రత్యేక గదిలో ఉంచి విశ్రాంతి కల్పిస్తారు. ఈ సమయంలో అన్నభోగానికి బదులుగా ఫలాలు, కషాయాలు, ఔషధ మూలికలను మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. అర్చకులు తప్ప మరెవరిని స్వామివారి వద్దకు అనుమతించరు. అనంతరం నేత్రోత్సవం రోజున స్వామివారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి భక్తులకు దర్శనమిస్తారు. ఆ తర్వాతే వైభవంగా జరిగే రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ సాంప్రదాయం వెనుక మరో పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది. తన ప్రియ భక్తుడు మాధవదాసు అనారోగ్యాన్ని భరించలేక అతని బాధను స్వయంగా జగన్నాథుడే స్వీకరించారని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ప్రతి ఏడాది ఈ 15 రోజుల అనారోగ్య ఆచారం కొనసాగుతుందని చెబుతారు. దేవుడిని కేవలం పూజించే దైవంగా కాదు, ఇంటి పెద్దగా, కుటుంబ సభ్యునిగా, తమ కుటుంబ సుఖదుఖాలను పంచుకునే ఆత్మీయుడిగా భావించే భారతీయ సంస్కృతికి ఈ సాంప్రదాయం సజీవ సాక్ష్యం. అందుకే జగన్నాథుడి ఈ 15 రోజుల అనవసర విశ్రాంతి కాదు, భక్తి, విశ్వాసం, సనాతన సాంప్రదాయానికి ప్రతీక.